అందరికీ నమస్కారం. జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్‌కు స్వాగతం. ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఛానల్‌ను లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలని బోధిస్తుంటాయి. నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి. అటువంటి ఎన్నో సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం. హైందవ మతంలో ప్రతి నెలకి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ధనుర్మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసమని అంటారు. ఈ నెలలో లక్ష్మీనారాయణులను తులసి దళాలతో పూజించటం పుణ్యప్రదమని పండితులు చెబుతారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని, పేదరికం దూరమవుతుందని విశ్వసిస్తారు. ధనుర్మాసానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి తెలియచేసేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శివార్పణం. గురుగారు, రాబోయే ధనుర్మాసం కదా, సో ఈ ధనుర్మాసానికి సంబంధించి మన ప్రేక్షకులు కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి. సో అటువంటి సందేహాలకు మీ ద్వారా సమాధానం తెలుసుకోవాలి అనుకుంటున్నాం. తప్పకుండా తెలియజేస్తానమ్మా. శివోహం. గురుగారు, అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి, దాని విశిష్టత ఏంటి? ప్రధానంగా అసలు వైకుంఠ ఏకాదశి మనకి 2025వ సంవత్సరం జనవరి 10వ తారీఖు మనం ఉత్తర ద్వార దర్శనంగా మనం శ్రీనివాసమూర్తిని దర్శనం చేసుకోవచ్చు. అయితే మనకి దక్షిణాయనంలో తొలి ఏకాదశి నాడు నిద్రించినటువంటి మహావిష్ణుమూర్తి ఈ ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడైతే జరుగుతుందో, అంటే వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి నిద్రలేచి భక్తులు ఈ యొక్క 6 నెలలు కూడా ఎవరైతే స్వామివారిని విశేషంగా, అంటే స్వామివారు అనగా కేవలం విష్ణుమూర్తి మాత్రమే కాదండి, ఎవరైతే ఈ యొక్క చాతుర్మాస్యంలో వినాయక చవితి ఎవరు బాగా పూజించారు, ఎవరు నవరాత్రులను పూజించారు, ఎవరు ఈశ్వరుని బాగా పూజించారు, ఎవరు లక్ష్మీదేవిని పూజించారు, అంటే ఈ యొక్క దక్షిణాయనంలో వచ్చినటువంటి పండుగలన్నింటినీ కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరించారో వారికి అన్నిటినీ కూడా చక్కగా ఆ పూజని స్వీకరించిన స్వామివారి యొక్క ఆశీస్సులు స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి నాడు నిద్రలేవంగానే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆ యొక్క పుణ్య ఫలితాన్నింటినీ కూడా ప్రసాదిస్తాడనమాట. కాబట్టి అందుకే ఖచ్చితంగా భక్తులందరికీ కూడా మా మనవి ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని వైకుంఠ ఏకాదశి నాడు వెళ్ళి మహావిష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకుని ఆ యొక్క స్వామివారి పాదాల చెంత చేరినటువంటి ఆ తులసి దళాల ప్రసాదాన్ని స్వీకరించండి, ఆ తీర్థాన్ని స్వీకరించండి. స్వామివారికి కృపాకటాక్షము పాత్రలు కండి. ఓం నమో నారాయణాయ. వైకుంఠ ఏకాదశి గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శివోహం. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు, జ్యోతిష్యానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా గురువు గారికి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సందేహాలకు సమాధానాలు తెలియచేయగలరు. శివోహం. సర్వే జనాః సుఖినో భవంతు.